హాయ్ మిత్రులారా, తిరిగి స్వాగతం రాజుడి ఫ్యామిలీకి. ఓకే, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం తెలియజేసేది ఏమిటంటే ఏపీ డిఎస్సి 2025 రెస్పాన్స్ షీట్లో మార్పు అంటూ ఆందోళన చెందుతున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఓకే, కన్వీనర్ ఏం తెలియజేశారు అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఓకే మిత్రులారా, ఓకే, మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలంటూ అభ్యర్థులు నిరసనలు అనేది చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు రాక అనేది ఈనాడు వార్త ప్రచురించడం జరిగింది. ఓకే మిత్రులారా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు రాక ఈనాడు అమరావతి నుంచి మెగా డిఎస్సి ఆన్లైన్లో పరీక్షల్లో తప్పిదాలు జరిగాయంటూ 15 మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలివచ్చారు. తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్ షీట్లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపోయారు. అలాగే మీకు కూడా ఎవరికైనా ఇలా జరుగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని గురించి మనం పోరాడదాం అందరం కలిసి. ఓకేనా? తనకు 3 ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని, ఒక్కదానికి సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో అభ్యర్థి కూడా ఆవేదన వ్యక్తం చేశారన్నమాట. తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన తెలియజేశారు. అన్నింటికీ సమాధానాలు రాసిన 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినట్లు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ను అధికారులు పరిశీలించారు. ఇందులో అభ్యర్థి ప్రశ్నాపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించారు. ఎక్కడ జవాబులకు టిక్ మార్కు పెట్టలేదని పేర్కొన్నారు. దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్లో అలా వచ్చిందని వెల్లడించారు. మిగతా వారికి సంబంధించిన ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని, గురువారాల్లో కార్యాలయానికి రావాలని సూచించారు. ఓకే, ఇలా మీకు కూడా ఏమైనా జరిగింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం అందరం దీని గురించి పోరాడదాం. ఓకేనా మిత్రులారా, దయచేసి ఉపయోగించు. ఓకే మిత్రులారా, డిఎస్సిపై పదంతులు నమ్మొద్దు అని కన్వీనర్ తెలియజేశారు. మెగా డిఎస్సిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే పదంతులు నమ్మవద్దని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉన్న అభ్యంతరాలు నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలని, డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాం. ప్రతి అభ్యర్థి లాగిన్, జవాబులు ఎంపిక, నమోదు తదితర వివరాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్లో భద్రంగా ఉంటుంది అని తెలిపారు. వీరందరూ అలానే చెప్తారు కానీ మిత్రమా, చాలామందికి అయితే చాలా సమస్యలు వచ్చాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు. ఓకే, మీకు ఎవరికైనా సమస్యలు వచ్చి ఉంటే కామెంట్ చేయండి. దీని అంతటి గురించి మనం పోరాడదాం. ఓకే మిత్రమా, యూజ్ చేసుకోండి మిత్రమా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఓకే, ఇలాంటివి మరిన్ని అప్డేట్లు మీరు పొందుతారు. ఓకే.